బ్యూటీ మూవీలో మనకి టైటిల్ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్‌గా ఉంది సినిమా. కంప్లీట్ విత్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్‌గా ఉంది. దీంట్లో అంకిత్ కోయ అంటే మనకు రీసెంట్‌గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు 'ఆయి' మూవీ అని. దాని తర్వాత ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రతి ఒక్కరు చూడండి. ఇది మంచి కంటెంట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే ఒక కథ మనం రివీల్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడే ప్రీమియర్ జరిగింది కాబట్టి. రేపు ప్రతి ఒక్కరు ఈ థియేటర్‌లో మీరెళ్ళి మీ ఫ్యామిలీతోని గానీ ప్రతి ఒక్కరు విజిట్ అయ్యి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే కథ అట్లాంటిది. ఎందుకంటే చూసిన తర్వాత మనం ప్రతి ఒక్కరు కూడా బయటకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు విత్ ఎమోషనల్‌తో బయటకొస్తారు. తండ్రికి గానీ ఒక కూతురికి ఉన్న బాండింగ్ అనేది ప్రతి కంటెంట్ ఎమోషనల్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, బీజీఎం కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఒక కథ తీసుకున్నారండి. ఒక మెయిన్ టాపిక్ తీసుకున్నారు. దాని మీద కథ బాగా నేరేషన్ చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఒక క్యాబ్స్ విషయంలో మనం తీసుకుంటే ఎస్పెషల్ అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రతిదీ మనం నైట్ టైం కానీ డే టైం కానీ మనకు అవసరం ఉన్నప్పుడు బయట మాత్రమే మనం వెళ్ళాలి. నైట్ టైంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. కానీ ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా మీ నాన్నగారితో కూడా రావాల్సిన సినిమా. ఎందుకనంటే చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే నరేష్ గారు అయితే అలా జీవించేశారు క్యారెక్టర్. అంత మంచి క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చింది. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ తను కూడా. అంకిత్ గారు మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నిన్న చెప్పినట్టు మనకి రీసెంట్గా పవన్ కళ్యాణ్ అంటే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది మాత్రం మనకి ప్రతి చోట చెప్తారు. అలాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా చూసిన తర్వాత కూడా మనం అమ్మాయిలకు కూడా అంతగా రెస్పెక్ట్ ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు మారిపోతారు. కానీ మారాలని నేను తీరుతున్నాను. అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఈరోజు ఒక సినిమా ప్రీమియర్ వేశారనంటే సినిమా టీంకున్న వాళ్ళ కాన్ఫిడెంట్ 100% నేను చెప్తున్నా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు స్పెషల్ ప్రీమియర్ వేశారంటే ఈరోజు నైట్ కూడా నెక్సెస్లో ఉంది. అలాగే త్రిపుల్ఏలో కూడా స్పెషల్ షో ఎస్కేఎన్ గారు ఉన్నారు. ఎస్పెషల్లీ మన ఎస్కేఎన్ గారికి చెప్పాలా. ప్లస్ మారుతి గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన ఎంతో పెద్ద సినిమా ఒక పక్కన ప్రభాస్ గారు రాజాసాబ్ చేసుకుంటూ ఈ సినిమాకి మనకి సపోర్ట్ చేస్తూ, అలాగే ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ మన ఎస్కేఎన్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ మనకి ఈ సినిమాకి టీంకి చిన్న సినిమా అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మన ఇండస్ట్రీ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేస్తూ నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్యూటిఫుల్ మూవీ బ్యూటీ. అలాగే సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అంకిత్ గారికి బెస్ట్ విషెస్. చాలా 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 బాగుంది. యాక్చువల్లీ ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే వేరే లెవెల్ ఇచ్చేసిండు. ఇంకొకటి లాస్ట్లో ట్విస్ట్ అయితే ఉంది. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. లిటరల్లీ ఒక ఫాదర్ డాటర్ ఇద్దరు వచ్చి చూస్తే కనుక హాఫ్ మూవీ కనెక్ట్ అయిపోయే ఉంటారు. నేనైతే పర్సనల్లీ హాఫ్ మూవీలో ఏడుస్తూనే ఉన్నా. అంత ఎమోషనల్ కంటెంట్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డూ వాచ్ ఆన్ థియేటర్స్. సినిమా మాత్రం చాలా హైలైట్ అండి. నిజంగా అసలు నాకు సామాన్యంగా ఏ సినిమా నచ్చదు. అలాంటిది ఈ సినిమా నచ్చిందంటే నాకు చాలా అసలు మనసుకి బాగా తాకింది. చాలా లాస్ట్లో మాత్రం క్లైమాక్స్ మాత్రం తండ్రి మాత్రం కూతురు కోసం ఎంత కష్టపడాలో, ఎంత మంచిగా ప్రేమగా చూసుకుంటే కూతురు మనకి ఇదైతే అనేది నాకు సెంటిమెంట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు సినిమా ఎక్కడికక్కడికి అసలు ఒక ఇంట్రెస్టింగ్గా సినిమా మాత్రం చాలా బాగుంది సార్. నిజంగా నాకైతే మనసుకి అంటుకుంది సినిమా అయితే. నాకైతే ఇంటర్మిషన్ దగ్గర ట్విస్ట్, ఇంకా క్లైమాక్స్ దగ్గర ఇంకా పెద్ద ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి మూమెంట్ చాలా సీన్. అంకిత్ యాక్టింగ్ మాత్రం స్కిల్స్ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. డైరెక్టర్ గారు కూడా చాలా ఫస్ట్ టైం అయినా కానీ అంతకుముందు కూడా చాలా ఎక్స్పీరియన్స్ మూవీతో తీసినట్టు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదరగొట్టాడు. నాకైతే క్లైమాక్స్ అసలు ఊహించలేదు. ఇలాంటి ప్రజెంట్ జనరేషన్కి అమ్మాయిలకి బ్యూటీ అనే మూవీ మంచి మోరల్ అండ్ ఇన్స్పిరేషన్ మూవీగా నిలిచిపోదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా బాగుంది సార్. ఇది సినిమా అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించింది కూడా. ఒక తండ్రి ప్రేమ ఎలాంటిదో ఏంటనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో అనేది కూడా అర్థమవుతుంది. కాకపోతే ఒక అబ్బాయిని లవ్ చేసుకుని వెళ్ళిపోయాం కదా అనుకుంటే అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అనేది ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు సార్. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఇలా జరుగుతుందని దాని ప్రకారంగా ఇది తీయడం కూడా బాగుంది సార్. చాలా బాగుంది. ఇప్పుడే బ్యూటీ మూవీ చూసి బయటకు వచ్చాను. వర్ధన్ గారు మంచి మూవీ తీసుకొచ్చారు సమాజంలోకి. తల్లిదండ్రులు పిల్లలకు ఏమవుతుందని చూపించారు. దీంట్లో ఒక అమ్మాయి బయటికి వెళ్తే ఏమవుతుంది అనేది టెన్షన్ బాధ భయంకరంగా అనేది కూడా దీనిలో చూపించాడు. ఒక అమ్మాయికి ఏమైపోతుంది తర్వాత ఏ క్షణంలో ఏమవుతుంది అనేది కూడా చూపించాడు. హీరో కూడా వర్ధన్ గారు కూడా బాగా చేశారు.
తర్వాత హీరోయిన్ కూడా బాగా చేశారు. డైరెక్టర్ చాలా మంచి స్టోరీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క యాక్టర్ దీనిలో బాగా చేశారు. స్క్రీన్ పై డైరెక్షన్ చాలా బాగుంది. మూవీ ఎక్సలెంట్ మూవీ అండి. ప్రతి ఒక్కరు సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ అమేజింగ్ మూవీ. అసలు ఈ జనరేషన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది కన్నమ్మ సాంగ్ అయితే. ఇంకా అర్జున్, ఆబ్వియస్లీ అర్జున్ యాక్టింగ్ అసలు అమేజింగ్. ఆ ట్విస్ట్ అయినా చాలా 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 బాగుంది. అండ్ నాకైతే ఎండ్ ఆఫ్ ద మూవీ మా డాడీ గుర్తొచ్చాడు. సో బ్యూటీ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ స్పెషల్గా అయితే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో జరిగే క్రైమ్స్ సంబంధించి కానీ లవ్ స్టోరీస్కి కానీ చాలా దగ్గరగా ఉంది సినిమా. ఎవ్రీవన్ అందరు కనెక్ట్ అవుతారు మూవీ. స్పెషల్గా ఫాదర్ అండ్ డాటర్ సన్నివేశాలు ఎవ్రీవన్ బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అయితే. ఎవ్రీవన్ గో ప్లీజ్ వాచ్ బ్యూటీ మూవీ. ఇస్ అ సూపర్ హిట్ మూవీ. కంపల్సరీగా ఇది సూపర్ హిట్ అవుతుంది.